రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపడంలో ప్రభుత్వం వైఫల్యం అయిందని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక గడియారం సెంటర్లో ప్లకార్డ్స్తో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపడంలో ప్రభుత్వం వైఫల్యమైందని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక గడియారం సెంటర్లో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకి మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా ఈ ఘటనలను అరికట్టడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు భరత్, సంపత్, దయాకర్, ప్రశాంత్, అనుదీప్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆలస్యంగా వెలుగుల ఘటన వచ్చినది. 29వ తారీఖున సూర్యాపేట జిల్లా సీతమ్మ తండే ఒక పిరికి తండ సంబంధించిన ఒక యువతిని అతి కిరాతంగా యువతిని రేప్ చేయడం జరిగింది. ఇంత వెలుగు ఇన్ని రోజులకి 20 వెలుగులకు రావడం బాధాకరణం. దీని విషయంలో ఏదైతే అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి విషయంలో స్పందించి ఉద్యమాలు చేస్తుంది. మిడిమూరు జిల్లా సంబంధించిన 13 ఏళ్ల యువతి బాలిక పైన అత్యాచారం జరిగింది. దీనిపై ఎలాంటిగా స్పందించలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ రాష్ట్రంలో మంత్రులు ఈరోజు రసలీలకు మరుగుతున్నారు. అత్యాచారాలు ఈ రాష్ట్ర మంత్రులు చేస్తున్నారు. దాంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో వీరు మంత్రులే విధంగా చేసినప్పుడు కామన్గా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. దీనిపైన వెంటనే ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టును వెంటనే చేసి నిందితులను ఉరిశిక్ష విధించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. జరిగిందో అత్యాచారానికి వెంటనే నిందితులను శిక్షించాలి. కేసీఆర్ చెప్పిండు, ఏదైతే అమ్మాయిలకి రక్షణ లేకుండా ఉన్న అత్యాచారాలు జరిగితే కళ్ళు వీకే కార్యక్రమం పెడతా అని చెప్పిండు. ఎన్నికల ముందు చెప్పడమైన హామీలు నెరవేర్చేదేమైనా ఉందా? ఇది చూస్తుంటే కేసీఆర్ పాలన ఎట్లా ఉందంటే ఎన్నికల ముందు ఓడెక్కకుండా ఓడ మల్లన్న ఓడ దీనంగా బోడి మల్లన్న అన్నట్టు ఎన్నికల మందమే హామీలు ఇస్తూ ఉంటారు, తర్వాత నెరవేర్చడం తెలియదు. ఇలా చేస్తూ ఉంటే అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. అమ్మాయిలకు రక్షణ వచ్చే విధంగా చట్టాలు తీసుకురావాలి, లేకపోతే రానున్న రోజుల్లో చట్టాలు వచ్చే విధంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది.